హాయ్ డార్లింగ్, వెల్కమ్ వెల్కమ్. అండ్ ఈ వీడియోని లాగ్ అయితే చేయను, ఎండ్ వరకు చూడు, ఓకేనా? ఓకే. సలార్ మూవీ అంత హైప్ ఉన్న మూవీ 1000 కోట్లు ఎందుకు కొట్టలేదు అసలు? దాంట్లో ప్రభాస్ ఉన్నారు, పృథ్వీరాజ్ ఉన్నారు, ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. అయినా సరే 1000 కోట్లు ఎందుకు కొట్టలేకపోయింది? గల రీజన్స్ ఏందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి సలార్ మూవీ యొక్క ప్రమోషన్స్ అండి. ప్రమోషన్స్ దగ్గర అయితే చాలా పెద్ద తప్పు చేశారు. అసలు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. జస్ట్ యూట్యూబ్ లో ఒకే ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశారు. అది కూడా ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు, డైరెక్టర్ గారు, అంతే. ఈ ముగ్గురు ఒక ఫ్రేమ్ లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ అయితే చేసినారు. ఆ వీడియో అయితే చేసి హొంబలి ఫిలిమ్స్ లో అయితే అప్లోడ్ అయితే చేశారు. అది ఒక్కటే వీడియో ప్రమోషన్ కింద అయితే ఉంది. అది కాకుండా అట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలాంటివి అయితే ఏవి చేయలేదు. ఇది వచ్చేసరికి బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. అంటే కలెక్షన్ కొట్టలేకపోవడానికి గల కారణం ప్రమోషన్స్. ఒక్క వీడియో తోటి 700 కోట్లు అంటే బానే ఉంది, హైప్ చూసుకోవచ్చు. ఇంకా ప్రమోషన్స్ గట్టి చేస్తే 1000 కోట్లు ఏంది, 1100 కోట్లు, 1200 కోట్లు ఈజీగా వెళ్ళిపోయేది సినిమా. ఓకే. సెకండ్ రీజన్ వచ్చేసరికి ప్రభాస్ గారి ఆదిపురుషి కావచ్చు, రాధేశం కావచ్చు, ఈ రెండు మూవీస్ అట్టర్ ఫ్లాప్ టాక్ తోటి అయితే నడిచినాయి. అసలు ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ మొత్తం ఈ రెండు మూవీస్ వల్ల అయితే తగ్గిపోయింది. ఇది కూడా ఒక కారణం అయితే కావచ్చు. సలార్కి అంతే ఇంపాక్ట్ చూపెడతారు కదా. ముందు వచ్చిన మూవీస్ గట్టిగా జర మంచి కొంచెమన్నా మంచిగా అనిపిస్తే సినిమాస్, నెక్స్ట్ వచ్చే మూవీకి హైప్ గట్టి ఉంటది. ఆడియన్స్ కూడా ఎంకరేజ్ అయితే చేస్తారు, ఈ సినిమా కూడా బాగుండొచ్చు అనేది. కాకపోతే ప్రభాస్ గారి ముందు సినిమాలు రెండు అటర్ ఫ్లాప్ టాక్ అయితే నడిచింది, కానీ సలార్ కి అయితే ఎఫెక్ట్ అయితే పడ్డదని చెప్పుకోవచ్చు. ఓకే. థర్డ్ రీజన్ వచ్చేసరికి సలార్ మూవీ యొక్క స్టోరీ లైన్ అంటే స్టోరీ లైన్ అర్థమైంది కొంతమందికి, కాకపోతే కొంతమంది స్టోరీ అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. మొత్తం కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారనమాట. అసలు ఈ మూవీ ఏంది, ఈ కాన్సర్ ఏంది, మళ్ళీ దీంట్లో ఇంతమంది ఏంది అని ఒక సపరేట్ వరల్డ్ కదా కాన్సర్ అనేది. దాంట్లో ఎంటర్ కాగానే ఇదంతా ఏంది అనేది ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. అసలు స్టోరీ కొంతమందికి అయితే అర్థం కాలేదు. నెగిటివ్ టాక్ తోటి అయితే నడిచింది బాలీవుడ్ లో. అసలు సలార్ మూవీ 150 crores అయితే కలెక్ట్ చేసింది బాలీవుడ్ లో, జస్ట్ ఎందుకంటే నెగిటివ్ టాక్ వల్ల. అసలు బాలీవుడ్ లో అటు సైడ్ నార్త్ సైడ్ ఎట్లా టాక్ ఉందో పబ్లిక్ ఒకసారి అయితే వీడియో చూడండి. इसमें हमको स्टोरी समझ में नहीं आई है क्या है करके, क्योंकि कौन किसको काट रहा है। बस ये है कि देवा इसका एक्टर का नाम है, उसका दोस्त है, दोस्त के लिए बस जान देता है, हर वक्त उसके लिए खड़ा होता है, ये बताया है। ये इतना समझ में आया फिल्म के अंदर, और इतने पार्ट है इसके अंदर, इतने नाम है कि कुछ समझ में नहीं आ रहा कि क्या नाम किसका है, कौन। చూసారు కదా, ఈ విధంగా ఉంది కాబట్టి అసలు ప్రజలందరూ కన్ఫ్యూజన్ ఉన్నారు కొన్ని చోట్ల, అందుకని అంత ఆడలేకపోయింది. కానీ గ్రేటేనండి, సలార్ పార్ట్ 1 700 కోట్లు కొట్టడం అంటే గ్రేటే. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి ఆపోజిట్ లో ఒక పెద్ద యాక్టర్ అయితే ఉన్నారు, అతనే షారుఖ్ ఖాన్. అతని మూవీ కూడా అదే రోజు రిలీజ్ అయితే అయింది. అదే రోజు నెక్స్ట్ డేనే రిలీజ్ అయితే అయ్యింది. డంకీ తెలుసు కదా, ఆ మూవీ అయితే రిలీజ్ అయింది. షారుఖ్ ఖాన్ అయితే తెలుసు కదా, బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంటది. ప్రభాస్ గారికి షారుఖ్ ఖాన్ గారికి అయితే పోటీ పెట్టినారు, మా సినిమా ఎక్కువ కొడుతుందా, మీ సినిమా ఎక్కువ కొడుతుందా. పోటీ మీద అయితే నడిచింది. కాకపోతే డంకీ కిందికి వెళ్ళిపోయింది, సలార్ పైకి వెళ్ళిపోయింది. ఎంతకైనా ప్రభాసే. ఇప్పుడు షారుఖ్ ఖాన్. సో డంకీ మూవీకి అయితే విపరీతంగా అయితే క్రేజ్ అయితే ఉంటది బాలీవుడ్ లో. అది మీకు తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం. అది కూడా ఒక ఎఫెక్ట్ అయితే చూపించవచ్చు. అలాగే ప్రభాస్ గారికి అయితే చాలా ట్రోల్స్ అయితే భరించినారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వచ్చేసరికి ప్రభాస్ అయితే ట్రోల్ చేసినారు, ఎందుకంటే వాళ్ళ సినిమా కూడా ఉంది కదా. సో అట్లని ఇద్దరు ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ అయితే చేసుకున్నారు. అందుకని షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కొంతమంది కూడా బాలీవుడ్ నుంచి అయితే రాకపోవచ్చు సలార్ మూవీకి, డంకీ మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. అతనికైతే ఫ్యాన్స్ ఉంటారు కదా, విపరీతమైన క్రేజ్ ఉంటుంది షారుఖ్ ఖాన్ గారు కూడా బాలీవుడ్ లో. సో అది కూడా ఒక ఎఫెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే 2023లో చాలా పెద్ద మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. అది కూడా ఒక రీజన్ కావచ్చు. ఎందుకంటే బాలీవుడ్ నుంచి అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి, పెద్ద డంకీ కావచ్చు, ఇంకా కొంతమంది హీరోస్ గదర్ 2 అనేది ఒక మూవీ కావచ్చు, ఇలాంటివి అయితే రిలీజ్ అయినాయి. అది కూడా ఒక రీజన్ అయితే కావచ్చు. అలాగే యానిమల్ కూడా డిసెంబర్ మంత్లోనే రిలీజ్ అయింది, అది కూడా ఒక రీజన్ కావచ్చు. అది కూడా మంచి మూవీయే. దీనికి కొంతమంది కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే యానిమల్ వచ్చేసరికి డిసెంబర్ 1st రిలీజ్ అయింది. సలార్ మాత్రం ఒక 20 days అయితే గ్యాప్ తీసుకొని రిలీజ్ చేసినారు. కాకపోతే 20 days అయితే గ్యాప్ ఉంది కదా బ్రో, వెళ్ళిపోతారు కదా అని అనుకోవచ్చు మీరు. కాకపోతే డబ్బులు ఉండొద్దా బ్రో, దుడ్లు అయితే ఉండాలి కదా. సో అది కూడా ఒక రీజన్ అయితే కావచ్చు. మెయిన్లీ ఇవైతే రీజన్స్ అయితే కావచ్చు. అలాగే ప్రశాంత్ నీల్ గారు కూడా అసలు సలార్ కలెక్షన్స్ పరంగా అయితే అసలు హ్యాపీగా అయితే లేడు. ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పినారు, చూడండి ఎంత కావాలంటే. I'm not completely happy yet. I just feel that I am a little disappointed with how much effort I put into the first part. చూసినారు కదా, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారే హ్యాపీగా అయితే లేరు సలార్ కలెక్షన్స్ పరంగా. ఇప్పుడు సలార్ 2 ఏ విధంగా తీస్తాడో ఊహించుకోండి. అసలు మైండ్ దొబ్బుతుంది. ఖచ్చితంగా 2000 కోట్లకి అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాడు.
ఖచ్చితంగా 2000 కోట్లు అయితే కొడుతుంది. మీరు ఎంత కొడుతుంది అనుకుంటారో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అలాగే రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది. హాట్ స్టార్ లో 300 రోజులు ట్రెండింగ్ అంటే మామూలు విషయం కాదు. అసలు ఇప్పుడైతే సలార్ మూవీ అందరికైతే అర్థమైపోయింది. సలార్ ఎలా ఉంటది అసలు ఊహించుకుంటేనే నాకైతే మైండ్ పోతుంది. మీరు కూడా మైండ్ మింగించుకోండి సలార్ 2 కి అయితే. నేను కూడా మింగించుకుంటా. ఓకే, ఎనీవే దిస్ ఇస్ అవర్ వీడియో. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకో మామ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా? బాయ్ బాయ్.